ఓం అస్మద్గురుభ్యో నమః. యన్మానయాజ్జితవపః ప్రచురప్రవాహమగ్నార్తమత్యనివహేషు కరావలంబం లక్ష్మీనృసింహ చరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భవశంకరేణ. యత్ ఈ స్తోత్రము మాయ అజ్ఞానం చేత ఆర్జిత సంసార సంపాదించబడిన వపుహు శరీరముల యొక్క ప్రచుర ప్రవాహ ఎడతెగక ప్రవహించే నీటిలో అంటే అంతులేని జన్మ పరంపరలో మునిగిన వారై హార్త బాధ పొందుతున్న మత్స్య మనుషుల యొక్క నివహేషు గుంపులకు కరావలంబం చేయూతవుతున్నదో తత్ ఆ స్తోత్రం ఈ లక్ష్మీనృసింహ స్తోత్రం భూవి ఈ లోకంలో లక్ష్మీనృసింహ స్వామి యొక్క చరణాబ్జ పాదాలని తామర పువ్వుల్లో మధువ్రతైన తుమ్మిదైన శంకరేణ శ్రీ శంకరాచార్యులనే కృతం చేయబడింది. అజ్ఞానమే జన్మ ఎత్తడానికి కారణం. మనుష్యుడు తాను చేసిన కర్మల ఫలితంగా ఎన్నో జన్మలు ఎత్తూ ఉంటాడు. జన్మ పరంపరయే సంసారం ఒక నది ప్రవాహం లాంటిది. నదిలో పడి కొట్టుకొని పోతూ ఉండే మనిషి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఒడ్డు చేరుకోలేక ప్రవాహ వేగానికి ఇంకా దూరం పోతూ ఉంటాడు. అలాగే సంసారంలో మనుషుడు తన అజ్ఞానం కారణంగా విషయవాంఛలకు లోనై దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. నదిలో కొట్టుకుని పోతున్న వానికి ఒడ్డు నుంచి ఏ దయాపరుడైనా చేయూత ఇస్తే వాడు మెల్లగా ఒడ్డు చేరుకుంటాడు. అదే రీతిగా సంసార బాధలు తొలగించడానికి సాయం అవసరం. అటువంటి చేయూత ఈ స్తోత్రం శ్రీశంకరులు సంసారంలో విపన్నుల అయిన వారి కోసం ఈ స్తోత్రం రాసిపెట్టారు. దీన్ని పఠించడం వల్ల శ్రీహరి కృపచే సంసారికి తప్పక ముక్తి లభిస్తుంది. లక్ష్మీ నృసింహ ప్రసన్న శ్రీమతే రమజా మాతృమణి.